నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్‌కి సంబంధించిన బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణకు సంబంధించిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి ఏ అప్డేట్ వచ్చిన వీడియోస్ చేసుకున్నాం. అండ్ దాంతో పాటుగా 2025 లోపల నిమ్స్‌కి రిలేటెడ్ కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియోస్ అయితే చేసుకున్నాం అన్నట్టు. అండ్ ఫర్దర్‌గా మీకు ఏ అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ రూపం లోపల అప్డేట్ అయితే చేస్తా ఉంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అప్డేట్‌ని చెక్ చేసుకుంటే మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరన్నట్టు. కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయిర్రి. ఈ వీడియో అనేది వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అయితదన్నట్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. 27th జూన్ 2026 నుండి. 27th జూన్ 2026 నుండి బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, మనకి బీపీటీ లోపల 50 సీట్స్ ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ లోపల 100 సీట్స్ ఉన్నాయి. అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల అంటే ఏహెచ్ఎస్ లోపల డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి మనకు ఒక్కో కోర్స్ లోపల ఒక్కో లైక్ కొన్ని సీట్లు అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. బీఎస్సీ ఏహెచ్ఎస్ లోపల ఓవరాల్‌గా 100 సీట్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైతే కోర్స్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కోర్స్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి మనకు సీట్స్ కౌంట్ ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది 27th జూన్ 2026 నుండి స్టార్ట్ అయిపోయినాయి. మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు 11th జూలై దాకా టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. 11th జూలై 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. ఆల్మోస్ట్ మనకి ఒక 15 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. సో, స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇక్కడ మనం చూసుకుంటే మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ప్రతి డాక్యుమెంట్ ఏదైతే ఉంటదో దాన్ని మనం ఆఫ్‌లైన్ లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌ని యూజ్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఏదైతే ఉంటదో అప్లికేషన్ ఫార్మ్ అండ్ దాంతో పాటుగా ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ అండ్ దాంతో పాటుగా ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనమైతే హార్డ్ కాపీస్ ఓకేనా. హార్డ్ కాపీస్‌ని మనమైతే వాళ్ళకి పంపాల్సి ఉంటదన్నట్టు. బై క్యాండిడేట్ అయినా ఎళ్లి ఇయ్యొచ్చు. లేకపోతే మనమైతే వాళ్ళకి పోస్ట్ త్రూ అయినా పంపడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకి వాళ్ళ అడ్రెస్ కూడా ప్రొవైడ్ చేషిర్రు. 14th జులై 2026 5 పీఎం లోపు ఓకేనా. 14th జులై 2026 5 పీఎం లోపు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత డ్యూలీ సైన్డ్ అంటే మనం సైన్ పెట్టి హార్డ్ కాపీని ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇన్ పర్సన్ అంటే మనం డైరెక్ట్ ఎళ్లి కావచ్చు. లేకపోతే ఇండియన్ పోస్ట్ యూజ్ చేసుకొని మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. నిమ్స్ హైదరాబాద్ మనకి ఓల్డ్ ఓపీడీ బ్లాక్ ఓకేనా. అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ లోపల ఓకేనా. సో, మనం ఒకవేళ పోస్ట్ చేద్దాం అనుకుంటే టు ద అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ 500082కి మనమైతే పోస్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. మీరు ఒకవేళ ఎళ్దాం అనుకున్నారనుకో డైరెక్ట్ నిమ్స్‌కెళ్ళి ఓల్డ్ ఓపీడీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లోపల ఓకేనా. మీరు డైరెక్ట్ ఎళ్తే మాత్రం ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ లోపల సెకండ్ ఫ్లోర్ లోపల అకాడమిక్ 2 అని చెప్పి ఉంటదన్నట్టు. అక్కడ మనమైతే అసోసియేట్ డీన్‌కి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మనమైతే అప్లికేషన్‌తో పాటు పంచ్ చేసి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు సైన్ చేసి. ఓకేనా. సో, అప్లికేషన్ మీద సైన్ చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ పిన్ చేసి వాళ్ళకైతే పోస్ట్ లోపల పంపొచ్చు. లేదు అంటే మనం డైరెక్ట్ ఎళ్లి కూడా ఇయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ హార్డ్ కాపీస్ ఏవైతే ఉంటాయో ఈ హార్డ్ కాపీస్‌ని మీరు పంపకపోతే మీ అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. ఓకేనా. సో, కన్సిడర్ చెయ్యరు. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు పంపలే అనుకో మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల.
ప్లే స్టోర్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ యాప్ అయితే ఉంటదన్నట్టు. సేమ్ మన ఛానల్ నేమే ఉంటది. అక్కడి నుండి మీరైతే గైడెన్స్ అయితే తీసుకోవచ్చు. నేను నిమ్స్‌కి సంబంధించి గైడెన్స్ ఇస్తా. ఓకేనా. అప్లికేషన్ చేసుకోవాలా వద్దా? అసలు ఎన్ని సీట్లున్నాయి? ఎంత ర్యాంక్ వచ్చుండాలి? అని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా చెప్తా. ఒకవేళ మీకు ఎక్కువ ర్యాంక్ ఉంది అంటే మనకు ఆల్టర్‌నేటివ్ ఏంది? కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటాం. ఓకేనా. సో, మీరు అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఉంటదన్నట్టు. అంటే మళ్ళీ మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నేను నిమ్స్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటుగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా అన్నట్టు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ నిమ్స్ బీఎస్సీ నర్సింగ్ అండ్ నిమ్స్ ఏహెచ్ఎస్‌కి సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, బీఎస్సీ నర్సింగ్ గైడెన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ గైడెన్స్ తీసుకుంటే నిమ్స్‌కి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటు కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. నిమ్స్ అనేది ఒక 2 మంత్స్ లోపల అయిపోతది. తర్వాత మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించిన నర్సింగ్ స్టార్ట్ అయితది. అందులోపల కూడా నేను గైడెన్స్ ఇస్తా. అండ్ దాంతో పాటుగా బీఎస్సీ ఏహెచ్ఎస్. బీఎస్సీ ఏహెచ్ఎస్ సంబంధించి మనం బీఎస్సీ ఎంఎల్టీకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. బీపీటీకి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటుగా ఏహెచ్ఎస్‌కి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. బోత్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ దాంతో పాటుగా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సింగిల్ సబ్స్క్రిప్షన్ ఉంటది. సో, మీరు బీఎస్సీ కావాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ కావాలనుకుంటే బీఎస్సీ నర్సింగ్ ఒకటి తీసుకోర్రి. ఏహెచ్ఎస్ కావాలనుకుంటే ఏహెచ్ఎస్ సెపరేట్ తీసుకోరి. ఓకేనా. సో, అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? సెలక్షన్ క్రైటీరియా ఎట్లా ఉంటది? అని చెప్పి ప్రతిదీ డీటెయిల్ అని అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. సో, ఇది గైడెన్స్‌కి సంబంధించి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కాగా మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. మనం 30 జూన్ 2026 రోజు ఒక లైవ్ అయితే పెట్టుకుంటాం అన్నట్టు. సో, ఆ లైవ్ లోపల మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా నేనైతే క్లారిఫై చేయడం అయితే జరుగుతా అన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ విషయానికొస్తే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత హార్డ్ కాపీస్‌ని పంపడానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది కదా అంటే తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన 2026 ర్యాంక్ కార్డ్. ఓకేనా. వెబ్‌సైట్ ర్యాంక్ బేసిసే సెలక్షన్ ఉంటది కాబట్టి తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన ర్యాంక్ కార్డు అండ్ దాంతో పాటుగా 10థ్ క్లాస్‌కి సంబంధించిన మెమో. ఓకేనా. ఎస్ఎస్‌సి మెమో అంటాం. ఎస్ఎస్‌సి మెమో అనేది మన నేమ్‌ని చెక్ జేయడానికి అండ్ దాంతో పాటుగా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసము ఎస్ఎస్‌సి మెమో అయితే అడుగుతారన్నట్టు. సో, ఎస్ఎస్‌సి మెమోని మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి ర్యాంక్ కార్డ్ కావాలే, ఎస్ఎస్‌సి మెమోలు కావాలి. అప్లికేషన్‌ని మనం హార్డ్ కాపీస్ పంపడానికి కూడా మనకు ఎస్ఎస్‌సి మెమో అండ్ దాంతో పాటు ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ర్యాంక్ కార్డ్, ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ మెమో. ఓకేనా. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటదన్నట్టు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బైపీసీ ఇంటర్మీడియేట్ ఉంటారు కాబట్టి ఆ ఇంటర్మీడియేట్ మెమో కావాలి. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఓకేనా. లేకపోతే ఇంకా వేరే ఏదన్నా టాస్ కావచ్చు, ఎన్ఐఓఎస్ కావచ్చు, వేరే ఏదైనా ఈక్వివలెంట్ బోర్డ్ ఉంటే ఆ బోర్డ్‌కి సంబంధించిన మెమో. ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివలెంట్‌కి సంబంధించిన బోర్డ్ మెమో అయితే మనమైతే అప్లికేషన్ చేసేటప్పుడు అండ్ ఆఫ్‌లైన్ లోపల సబ్మిట్ చేసేటప్పుడు పంపాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ మెమో. ఒకవేళ ఎవరైనా వొకేషనలోళ్ళుండి వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటే మాత్రం బ్రిడ్జ్ కోర్స్ మెమో అనేది కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మనకి ట్రాన్స్‌ఫర్ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ టీసీ. ఓకేనా. సో, టీసీ అనేది మనకు గావాల్సి ఉంటదన్నట్టు ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. ఒకవేళ మీరు వేరే బోర్డోళ్ళైతే మాత్రం మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో, నార్మల్‌గా ఇంటర్మీడియేట్ బోర్డ్ అయితేనేమో టీసీ సరిపోతది. వేరే బోర్డ్ అయినోళ్ళు మైగ్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటదన్నట్టు. మైగ్రేషన్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఆహ్, బోనోఫైడ్స్. ఓకేనా. సో, స్టడీ అండ్ కండక్ట్ అంటాం అన్నట్టు. లేకపోతే బోనోఫైడ్స్ అంటాం. స్టడీ సర్టిఫికేట్ సింపుల్లీ. స్టడీ సర్టిఫికేట్స్ అనేది 6థ్ క్లాస్ నుండి ఇంటర్మీడియేట్ వరకు గావాలి. 6థ్-12థ్ వరకు మనకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటది. ఈ స్టడీ సర్టిఫికేట్స్‌ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. 6థ్-12థ్ వరకి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నో అబ్జెక్షన్ అనేది తీసుకుపోవాల్సి ఉంటదన్నట్టు. ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు ఉంటారు కదా! వాళ్ళని ఇన్ సర్వీస్ అంటాం అన్నట్టు. సో, వాళ్ళు నో అబ్జెక్షన్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. మాకెట్లాంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుండి గవర్నమెంట్ క్యాండిడేట్స్ పట్టకపోతే వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. ఈ నో అబ్జెక్షన్ అనేది ఆల్రెడీ జాబ్ చేస్తున్నోళ్ళకి మాత్రమే నో అబ్జెక్షన్ కావాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత పీహెచ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన
డిజబిలిటీ సర్టిఫికేట్ ఫర్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అది పట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా సోషల్ స్టేటస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు. ఓకేనా. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫర్ రిజర్వేషన్ పర్పస్. ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకేనా. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉంటారో వాళ్ళకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటది. అండ్ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ ఉంటదన్నట్టు. ఆ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటదన్నట్టు. అండ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీరు హార్డ్ కాపీస్ పంపాలనుకుంటే పంపొచ్చు. లేదు నేను పట్టుకపోతా అనుకుంటే డైరెక్ట్ మీరు ఆఫ్‌లైన్‌లో ఎళ్లి కూడా సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా. సో, ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో, మీరు బీఎస్సీ నర్సింగ్‌కి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా, బీపీటీకి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా, అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా, సో, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆఫ్‌లైన్ లోపల పంపాల్సినవి కూడా ఇవే. ఓకేనా. సో, మీరు డాక్యుమెంట్స్ అనేది లేకపోతే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అరేంజ్ చేసుకొని అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ ఒకవేళ మీకు గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని మంచి గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. ఆ లైవ్స్ లోపల మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్నైతే అడగొచ్చన్నట్టు. ఓకేనా. సో, ఆఫ్టర్ అప్లికేషన్ గుర్తుపెట్టుకోరి. ఆఫ్టర్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఏం చేయాల్సి ఉంటదంటే హార్డ్ కాపీస్ అనేది పంపాలే వాళ్ళకి. డైరెక్ట్ నువ్వెళ్లి ఇచ్చొస్తావా? లేకపోతే వాళ్ళకి పోస్ట్ చేస్తావా? అనేది నీ ఇష్టం గానీ, పంపకపోతే మాత్రం మీ అప్లికేషన్‌ని కన్సిడర్ చెయ్యరు. ఓకేనా. సో, మనం ఎక్కడికి తీసుకుపోవాల్సి ఉంటది అనంటే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నిమ్స్ హైదరాబాద్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్ లోపల మనమైతే ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. లేదు నేను పోస్ట్ చేస్తా అనుకుంటే టు ద అసోసియేట్ డీన్, అకాడమిక్ 2 సెకండ్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిమ్స్ హైదరాబాద్ 500082 అనే ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్‌కి బిఫోర్ 4థ్ జులై 2026 పంపాల్సి ఉంటదన్నట్టు. సో, లేట్ అయితది అనే డౌట్ ఏదైనా ఉంటే మాత్రం మీరు ఏం చేస్తారు కదంటే సింపుల్‌గా అక్కడికెళ్ళి నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట లోపల ఉంటది. ఓల్డ్ ఓపీడీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ అకాడమిక్ 2 లోపల ఇచ్చేసేయరి అయిపోతది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఒకవేళ మనకు పోస్ట్ డిలే అయినా, లేకపోతే అప్లికేషన్ చేసుకొని మనం ఇవ్వకపోయినా కూడా వాళ్ళు మన అప్లికేషన్‌ని కన్సిడర్ చేయరన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. తెలవని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన అనాల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.